ఆవిష్కరించిన నేతలు సినీ సంగీత చరిత్రపై బాలు చెరగని సంతకం. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీధరబాబు. అభిమానుల ప్రేమకు ఆయన విగ్రహం నిత్య చిహ్నం. వెంకయ్య నాయుడు ఇక ఉర్లిండ్రు, బాలు విగ్రహం పెట్టద్దు, మేము ధర్నాలు చేస్తాం, మేము రాస్తారోకలు చేస్తాం, బాలు విగ్రహాన్ని అడ్డుకుంటాం అని చెప్పి. మరి ఇప్పుడు ఓపెనింగ్ అయిపోయిందిగా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంతా అడిగిన వాళ్ళంతా? అంటే ముఖ్యమంత్రి లెక్క కూడా చేస్తలేరు మిమ్మల్ని. ఇక్కడ ఓపెనింగ్ అవుతుంటే ఏం చేయాలి? మీరు అందరూ చుట్టుముట్టాలి, విగ్రహం చుట్టూ నించొని వెంకయ్యనాయుడిని, రామచంద్రరావుని, ఇగో వీళ్ళందరినీ అడ్డుకోవాలి. ఎందుకు పెడుతున్నారు విగ్రహం అని చెప్పి రాళ్ళు విగ్రహాన్ని పగలగొట్టాలి. మరి ఎందుకు ధైర్యం చేయలే? విగ్రహం దగ్గరకు పోయి పగలగొట్టే ధైర్యం ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు మీడియాకు ఒక మంచి వార్త అయింది, బాలు విగ్రహం పెట్టాలో వద్దయిన తెలంగాణగానే కాదు, ఎస్పి బాలు వాస్తవానికి కాదు, తెలంగాణ కాదు, తెలంగాణ పాట పాడలే. అంటే తెలంగాణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఏ పాటలు కూడా తెలంగాణలో వినొద్దు ఇప్పటి నుంచి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ రూల్. రూల్ నెంబర్ 2 ఏంటి? ఇప్పటి వరకు తెలంగాణ గీతాన్ని పాడడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇష్టపడలేదు. ఇది వాస్తవం. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది వైరల్ అయింది. ఓకే, మరి ఇన్ని రోజులు మొత్తుకున్న వాళ్ళు రావాలి కదా. ఎంత మొత్తుకుంటే ఏం లాభం? ఆడ విగ్రహ ఆవిష్కరణ జరిగిపోయింది, అడ్డుకోవాలి కదా వచ్చి. ఎందుకు అడ్డుకోలేకపోయినారు? ఆ విగ్రహాన్ని పగలగొట్టాలి కదా, ఎందుకు పగలగొట్టలే? వెంకయ్య నాయుడిని ఎందుకు అడ్డుకోలే? రామచంద్రరావుని ఎందుకు అడ్డుకోలే? అక్కడ ఎస్పి బాలు గారు చుట్టాలందరూ ఉన్నారు, కొంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు అడ్డుకోలే? దుద్దిల్ల శ్రీధరబాబుని ఎందుకు అడ్డుకోలే? ఎందుకు పెట్టినారు విగ్రహం అని చెప్పి ఇన్ని రోజులు మీడియా అంటే డిబేట్ల వరకే పరిమితమా? సో దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? సో ఈ విషయాన్ని కూడా దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. ఇన్ని రోజులు ప్రతి మీడియాలో చర్చనీయాంశంగా మారింది బాలు విగ్రహం అనేది. బట్ నిన్న ఓపెనింగ్ మంచిగా జరిగిపోయింది. ఓపెనింగ్ జరగనీయమన్నారు, మరి ఎందుకు జరిగింది? హౌస్ అరెస్ట్లు చేసిరా? ఏం చేసిరు? అంటే ఇక్కడ శ్రీధరబాబు ఏ కోశాన మళ్ళీ విగ్రహం పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? ఆయన కూడా ఎందుకు పెట్టిండ్రు విగ్రహాన్ని? అంటే ఎంత ఒర్లి గొడవ పడితే కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. సో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము.